విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. వినోద్ నీకు నచ్చాడు. రోజీ కూడా నిన్ను బాగానే చూసుకుంటుంది. అంతకన్నా ఇంకేం కావాలి? సంజయ్కి అన్యాయం జరుగుతుందని తెలుసు కూడా మీరు బాధపడడం లేదా? వాళ్ళిద్దరూ విడిపోయిన దగ్గర నుంచి నేను బాధపడుతూనే ఉన్నానమ్మా. బాధపడ్డానికి ఇంకేం మిగల్లేదు. ఇంతవరకు వినోద్ సంధ్య మళ్ళీ కలుస్తారనే ఆశ గాలిలో దీపంలా కొట్టుకుంటూనే ఉంది. అది ఆరిపోవడానికి సిద్ధంగా ఉందని ఇప్పుడే కదా తెలిసింది. చేతులడ్డు పెట్టి ఆరిపోకుండా చూడొచ్చుగా. ఆ ప్రయత్నం కూడా చేశాను. చేతులు కాలాయి కాని ఫలితం మాత్రం కనిపించలేదు. ఏ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో అనుభవిస్తోందని సరిపెట్టుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదని ఊరుకున్నాను. అయినా ఎవరి అదృష్టం వాళ్ళది. వినోద్ లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం అదృష్టమనే అంటారా? సంజయ్ జీవితాన్ని చూశాక నాకెందుకో అలా అనిపించడం లేదు. సంజయ్కు నువ్వు బాగా దగ్గరయ్యావు కాబట్టి నీకలా అనిపించవచ్చు. మా సంజయ్కు జరగవలసిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయింది. పెళ్లి గురించి ప్రతి ఆడపిల్ల అందమైన కల కంటుంది. ఆ కల నిజం అవ్వాలనే కోరుకుంటుంది. కల నిజం అవుతున్నప్పుడు కలవరపడ్డంలో అర్థం లేదు. ఇంకొకరైతే ఈ విషయం చెప్పేదాన్ని కాదు. నువ్వు మా సంజయ్ స్నేహితురాలేవు కాబట్టి నీకు చెప్తున్నాను. డాలీ, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. కాఫీ ఎలా ఉంది? మన స్నేహంలాగా కమ్మగా ఉంది. అమ్మమ్మ, డాలీ మరింట్లో లంచ్ చేసి వెళ్తుంది. సంజయ్, నాకు చాలా పనుంది. నేను వెంటనే వెళ్ళాలి. నో ఛాన్స్. లంచ్ చేసి వెళ్లాల్సిందే. లేదు సంజయ్, ప్లీజ్, వెళ్ళాలి, తప్పదు. సరే, నీ ఇష్టం. ఒక్క నిమిషం ఉండమ్మా డాలీ. డాలీ, వినోద్ వదిలేసిన భార్యని నేను, కాబోయే భార్యవి నువ్వు. మనిద్దరి కలయికే విచిత్రం. అందులోనూ స్నేహం కలవడం మరీ విచిత్రం. మన స్నేహంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవించాను. జీవితంలో ఏం పోగొట్టుకున్నా ఒక మంచి స్నేహితురాల్ని పొందగలిగానన్న సంతృప్తిని మిగిల్చావు నాకు. సంధ్య, ఏదైతే నేను చెప్పాలనుకుని వచ్చానో అదంతా నువ్వు చెప్పేశావు. ఇంకా నేనేం చెప్పాలి? నీలాంటి స్నేహితురాలు నాకు మళ్ళీ దొరకదు. ఇది మాత్రం చెప్పగలను. సంధ్య, డాలీకి బొట్టు పెట్టి ఇవ్వమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టి చీర జాకెట్ ఇచ్చి పంపించడం మన సంప్రదాయం అమ్మా. సంధ్య, నేనింతవరకు ఇలాంటి అభిమానం చూడలేదు. వినోద్ని పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను అభిమానిస్తున్నావు. నచ్చితే పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేసావు. మీ అమ్మమ్మ మనసులో ఎంత బాధ ఉన్నా పైకి కనపడనీయకుండా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించింది. మీ మంచితనం చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తే ఫ్రీ అయిపోతాను. ఏమిటి డాలీ? నేను వినోద్ని పెళ్లి చేసుకోవడం లేదు. ఈరోజే అమెరికా వెళ్ళిపోతున్నాను. అదేమిటి డాలీ, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నేనేదో త్యాగం చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నీకు తెలుసు, నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒక్కటే. పెళ్లికి ముందు నిన్ను ప్రేమించిన వినోద్ పెళ్ళయ్యాక ఆ ప్రేమ నిలబెట్టుకోలేకపోయాడు. అలాంటి వాడు సరదాగా వచ్చిన నన్ను ప్రేమించినట్టు నటిస్తాడేమో కానీ
ప్రేమించలేడు. వినోద్ మనసులో ఇంకా ఎక్కడో నీకు చిన్న చోటుందని తనతో కలిసి తిరగడంలో అర్థమైంది. పెద్దవాళ్ళు తలుచుకుంటే మీ ఇద్దరిని కలపడం కష్టమేమీ కాదు. ఆ రోజు రావాలనే కోరుకుంటున్నాను. అందుకే బ్యాక్ టు ద పెవిలియన్ అని అమెరికా వెళ్ళిపోతున్నాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. డాలీ, అవును సంధ్య, నీకు సవతిని అనిపించుకోవడం కన్నా స్నేహితురాలు అనిపించుకోవడానికే ఇష్టపడతాను. నాకు అందులోనే ఆనందం ఉంది. వస్తాను అమ్మమ్మ, వెళ్ళొస్తాను. అమ్మా డాలీ, ఈ మనవరాలి కోసమైనా సంజయ్తో కలిసి నువ్వు అమెరికా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. బాయ్ అమ్మమ్మ. బాయ్ సంధ్య. ఏంటి కుసుమ వెతుకుతున్నావు? బుక్ ఒకటి కనిపించట్లేదు. కార్తీక్, ఇది నీకెలా వచ్చింది? ఓ అదే, పాత పేపర్లో దొరికితే కట్ చేసి పెట్టాను. దేనికి? దాచుకోవాలనిపించింది. ఒక అమ్మాయి ఫోటో దాచుకోవడంలో చాలా అర్థాలు వస్తాయి. రావచ్చు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. కార్తీక్, మొన్న కూడా నువ్వు సంధ్య విషయంలో ఇలాగే ఏదేదో మాట్లాడావు. మనసులో ఏదో దాచుకుని మాట్లాడేందుకు? ఏదైనా ఉంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడొచ్చుగా. కుసుమ, నీ కొంతవరకు అర్థమై ఉంటుంది, కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఎందుకో సంధ్యను అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కరోజు కనపడకపోతే ఏదో పోగొట్టుకున్నాననిపిస్తుంది. ఏమిటో సంధ్యలో అంత ప్రత్యేకత? తనలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఏదైనా సాధించాలనే పట్టుదల చూస్తే ఆరాధనాభావం కలుగుతుంది. ఓ పరిపూర్ణమైన స్త్రీలా కనిపిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలుండబట్టే సంధ్యను నేను ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. కానీ నాకు మాత్రం నువ్వు సంధ్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తోంది. అందులో తప్పే ఉంది కుసుమ. పెళ్ళైన ఆడదాని గురించి ఆలోచించడం తప్పు కాదంటావా? అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడతావేంటి కుసుమ? పెళ్ళయింది సరే, తనిప్పుడు భర్తతో కలిసి ఉండడం లేదు, కాపురం కూడా చేయడం లేదు. పైగా విడాకులు తీసుకుని చట్టబద్ధంగా విడిపోయారు. మళ్ళీ కలవాలని రూల్ లేదు, కలుస్తారన్న నమ్మకం లేదు. అలాంటప్పుడు సంధ్య ఒంటరిగా ఉన్నట్టేగా. మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది. చేసుకోవచ్చు, కానీ నాకు తెలిసి సంధ్యకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇంకెవరిని భర్తగా అంగీకరించే స్థితిలో కూడా లేదు. మా స్నేహంలో నేను అర్థం చేసుకునేది అదే. ఓకే కుసుమ, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ తనకెదురైన అనుభవాలను బట్టి సంధ్య అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. నీలాంటి స్నేహితురాలు నచ్చజెబితే మనసు మార్చుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. సారీ కార్తీక్, సంధ్య మనస్తత్వం నాకు బాగా తెలుసు. తను ఒక నిర్ణయం తీసుకుందంటే ఏ పరిస్థితుల్లోనూ దాన్ని మార్చుకోదు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇలా పెళ్లి విషయంలోనే మొన్న వాళ్ళ ఇంట్లో గొడవ జరిగితే మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పేసిందట. కార్తీక్, ఇవేవి నేను నిన్ను హర్ట్ చేయడానికి చెప్పటం లేదు, కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి నీకో విషయం చెప్పక తప్పడం లేదు. సంధ్యతో స్నేహాన్ని స్నేహంగానే ఉంచు. ప్రేమగా మార్చి సంధ్యని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. నీ కారణంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం విడిపోయే పరిస్థితి కల్పించకు.
ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే కాశ్మీర్ ఇష్యూ తొందరలోనే సెటిల్ అయిపోయేలా ఉంది. అదేంటి? ఏం లేదు, పక్కన మనిషి ఉన్నా కూడా పట్టించుకోకుండా అంత సీరియస్గా ఆలోచిస్తుంటే కాశ్మీర్ సమస్య కాదు, ఏదైనా సెటిల్ అయిపోతుంది. అందుకని అన్నాను. నీ దృష్టిలో కూడా నేను అంత చులకనైపోయినా భార్గవి? నా సమస్యలు నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను. కాశ్మీర్ దాకా ఎందుకు వెళ్తావు? సుధాకర్ మాలతీల ట్రాన్స్ఫర్ గురించేనా ఆలోచిస్తున్నారు? అవును. మా అమ్మ అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. దాని గురించి అయితే మీరింత బాధపడనక్కర్లేదు. అదేంటి భార్గవి? రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడని ఈ మధ్య ఇలాంటివన్నీ జరగలేదు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటే ఇంక జీవితం అంతా బాధపడడంతోనే సరిపోతుంది. అయినా మీరిలాంటి అవమానాలకి ఎప్పుడో అలవాటు పడిపోయారు కదా. అలవాటు పడిపోయారు అని కప్పిపుచ్చడం ఎందుకు? ఇదంతా మీ చేతగంతనమని డైరెక్ట్గా చెప్పొచ్చుగా. అదే మరి, ఈ అపార్థం సీన్లే వద్దు. చేతనవ్వడం కాకపోవడం సమస్య కాదు. మీ అమ్మగారికి మీరు ఎదురు చెప్పలేరు, అది మీ బలహీనత. కానీ అది ఒప్పుకోరు. ఏమన్నా అంటే గౌరవం అభిమానము అని కలరుస్తారు. భార్గవి, మనం అలా ఆలోచిస్తే అమ్మ చేసిన తప్పే అనిపిస్తుంది. మరో రకంగా చూస్తే నిజానికి మాలతీ సుధాకర్ల అవసరం ఇక్కడ ఉంది కాబట్టి రప్పించిందనుకోవచ్చుగా. నేను కాదనడం లేదండి, కానీ వాళ్ళని రప్పించే ముందు మీతో ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఎండీగా మీరు వాళ్ళని బెంగళూరు ట్రాన్స్ఫర్ చేశారు, ఒక డెసిషన్ తీసుకున్నారు. దానికి విలువ ఇవ్వాలా వద్దా? వెంటనే వాళ్ళని ఇక్కడికి తిరిగి రప్పించడంలో అర్థమేమిటి? మీ మాటకు విలువ లేనట్టేగా. ఎండీగా మీకు స్వంతంగా ఏ నిర్ణయం తీసుకునే అధికారం లేనట్టేగా. రేపు స్టాఫ్ ఏమనుకుంటారు? ఎండీ ఒట్టి డమ్మీ క్యాండిడేట్, లీవ్ శాంక్షన్ చేయడానికి కూడా అతనికి ఏ పవర్సు లేవు అనుకుంటారు. అలాంటి చులకన భావం ఏర్పడ్డాక మీకేం గౌరవం ఇస్తారు? మీరు చెప్పిన పనులేం చేస్తారు? ఇవన్నీ మా అమ్మకు తెలియదంటావా? మీ అమ్మగారికి అన్నీ తెలుసు, కానీ మీరు ఈ మధ్య నాతో కొంచెం చనువుగా ఉంటున్నారు కదా, అది ఆవిడకి ఇష్టం లేదు. ఆ కోపాన్ని ఇలా చూపెడుతున్నారు. పాపం, ఆవిడికి జీవితంలో ఏ సుఖము లేదు, పెళ్లి లేదు. కాబట్టి మనిద్దరినీ చూసినప్పుడల్లా జీవితంలో ఏదో పోగొట్టుకున్నాననిపిస్తూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ బాధ ఇలా బయటపడుతుంటుంది. ఇవన్నీ ఎందుకు? మనిద్దరం క్లోజ్గా మూవ్ అవ్వడం ఆవిడ భరించలేరు. ఈ గొడవలన్నిటికీ అదే కారణం. నేను ఈ మాట ఊరికే అండలేదు. మీ నిర్ణయం ఆవిడకి నచ్చలేదనుకోండి, ఆ రోజే చెప్పి ట్రాన్స్ఫర్ ఆఫ్ చేయాల్సింది. అప్పుడేమో కామ్గా ఊరుకొని ఇప్పుడు వెనక్కి రప్పించాల్సిన అవసరం ఏముంది? ఆవిడ మనసులో ఏదో ఉంది, అది చెప్పకుండా మీ దగ్గర కూడా ఈ దాపరకం దేనికి? ఇంటి దగ్గర మీరు కొడుకే కావచ్చు, కానీ కంపెనీలో ఎండీఏ కదా, ఆ గౌరవం నిలబెట్టాలిగా. అందరిలోనూ అవమానం జరిగితే కొడుకు పరువు పోతుందని ఆలోచించాలిగా. ఉదయం సుధాకర్ మాలతి దర్జాగా కూర్చొని నా వైపు చూసిన చూపుకి నాకు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. మీకు జరిగిన అవమానం చూడలేక కాలి కింద భూమి పగిలి సీతాదేవిలా భూమిలో కలిసిపోతే బాగుండుననిపించింది. భార్గవి, అవునండి, ఇవాళ మీ పరువు పోవడానికి కారణం నేను. మీకింత అవమానం జరగడానికి కారణం నేను. ఉద్యోగం ఇచ్చి మాకింత అన్నం పెట్టిన మిమ్మల్ని ఇలా అవమానాలు పాలు చేసినందుకు నన్ను క్షమించండి. ఏమిటి భార్గవి ఇది? ఇందులో నీ తప్పే ఉంది. ఊరుకో. నా పరువు గురించి ఆలోచించాల్సిందే మా అమ్మ. ఆవిడికే పట్టనప్పుడు నువ్వు బాధపడ్డం దేనికి? ఏవైనా ఇవన్నీ చూస్తుంటే మా అమ్మ దూరం అయిపోయి నాకంటూ ఎవరూ లేరనిపిస్తోంది. ఒంటరిగా మిగిలిపోయాననిపిస్తోంది. దీపక్, దయచేసి ఇంకెప్పుడు ఆ మాట అనకండి. ఎవరు ఉన్నా లేకపోయినా జీవితాంతం మీకు నేను తోడుంటాను. భార్గవి, అవును దీపక్, నేను బతికుండగా ఇంకెప్పుడు ఒంటరివాడిననే ఆలోచన రానివ్వకండి ప్లీజ్. భార్గవి, చాలు భార్గవి, ఈ ఒక్క మాట చాలు. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపి కొత్త ఊపిరి పోసి మళ్ళీ నన్ను మనిషిని చేయడానికి ఈ ఒక్క మాట చాలు. నువ్వు నా తోడుంటే ఎన్ని బాధలైనా భరిస్తాను, ఏదైనా సాధిస్తాను. మీరేం సాధిస్తారో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం మీ నుంచి మీ అమ్మగారు దూరం చేయకుండా చూడండి చాలు. మనల్ని దూరం చేసే పరిస్థితే వస్తే ఎంతకైనా తెగిస్తాను భార్గవి. పద.
దీపక్, ఏమిటలా ఆలోచిస్తున్నావు? భోంచేద్దాంరా. ఎందుకమ్మా? నువ్వు చేసిన పనితో కడుపు నిండిపోయింది.